విశాఖ నగరాన్ని గద్దెల్లా పొంచి ఉన్న కబ్జాదారుల నుండి రక్షించుకోవాలని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. తెలుగు శక్తి ఆధ్వర్యంలో జరిగిన మేధోమథనం సమ్మేళనంలో పాల్గొన్న ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్, పోర్టు మరియు ప్రభుత్వ భూముల పరిరక్షణపై ఆందోళన వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని, కుల ప్రాంత ప్రతిపథకన వర్సిటీ వీసీల నియామకం విచారకరమని మండిపడ్డారు. 500 కోట్ల రూపాయలతో నిర్మించిన రుషికొండ ప్యాలెస్ను వినియోగంలోకి తీసుకురాకపోవడం సరికాదని, ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి సాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హక్కుల సాధన కోసం ప్రజలు ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. మాపై కేసులు ఉన్నప్పుడు ఉద్యమాలలో ఈ కేసులు విత్డ్రా చేయండి అని చెప్పని పొలిటికల్ గా స్టేట్మెంట్స్ ఇస్తే మేము ఎవరికి చెప్పుకోవాలో తెలియలేనటువంటి పరిస్థితుల్లో మాకు ఆనాడు ఇంటెలిజెన్స్ డీసీగా ఉన్నటువంటి ఏపీ వెంకటేశ్వరరావు గారు ఒక స్టూడెంట్ చేసి కన్వీనర్ గా నేను ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు కిషోర్ రామ్మా అని చెప్పని యాక్సెస్ లోకి తీసుకొని విజయవాడ ఆయన ఆఫీస్ లో కూర్చోబెట్టి, సార్ కేసులు విత్డ్రా చేయాలి సార్, రేపు ఎగ్జామినేషన్స్కి వెళ్ళే పిల్లలందరికీ ఇబ్బంది అవుతుంది అని అన్నప్పుడు ఆయన ప్రభుత్వంతో చర్చలు జరిపి దాన్ని కేబినెట్ సమావేశంలో తీర్మానం చేసి అవన్నీ కూడా మాకు కేసులు లేకుండా చేసినందుకు ఆయనకి ఈ వేదిక ద్వారా మనందరం ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఆఫీసర్స్ చాలా మంది ఉంటారు, రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. జనరల్ గా నేను బికాస్ ఐ స్టడీడ్ ఇన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, డిడ్ మై ఎంఏ అండ్ ఎంఫిల్ ఫ్రమ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఐ వాజ్ ద ఎలక్టెడ్ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ దేర్ టు. నేను చాలా మంది పెద్ద పెద్ద నేషనల్ లెవెల్ ఎల్కే అద్వానీ గారు, సుష్మా స్వరాజ్ గారు, సీతారాం యేచూరి గారు, చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీస్ కూర్చొని రౌండ్ టేబుల్ సమావేశంలో ఒక ఇంటలెక్చువల్ డిబేట్స్, డిస్కషన్స్ మాట్లాడుతున్నప్పుడు అధికారులందరూ అధికారం అయిపోయిన వెంటనే వాళ్ళకి పెద్దగా వాల్యూబైడ్ ఉండదు రిటైర్డ్ అయిపోయిన తర్వాత. కానీ కొద్దిమందికి మాత్రమే ఆ వాల్యూబైడ్ ఉంటుంది, ఆ చరిష్మా ఉంటుంది. అందులో ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న విషయాలపై నేను ఎంతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది అనుకుంటే ఆ ఆశలు కనపడక దిగులు చెందుతున్న సమయంలో ఒక వ్యక్తి నాకు రామ్ గారు, నిజంగా ఏబీ వెంకటేశ్వర గారు ఈరోజు ప్రజాకరణ ఇస్తున్నారు, ఆయనతో మీరు నిజంగా చేతులు కలిపితే డెఫినెట్గా రాష్ట్ర బంగారు భవిష్యత్తు అని చెప్పారు. డెఫినెట్గా నాకు నిజంగా పరిచయం లేకపోయినా సరే సోమవారం మాట్లాడి సార్ ఒక ఫోన్ కాల్ మన్నించి ఈరోజు వచ్చినందుకు నిజంగా పాదాబంధం చేస్తున్నాను. డెఫినెట్గా నాడు సమాజమే దేవాలయం, ప్రజలైన దేవులు అన్న ఎన్టీఆర్ చెప్పి సాక్షిగా చెప్తున్నాను. ఎందుకంటే ఎన్టీఆర్ లాంటి నిస్వార్థపరమైన నాయకులను మనం చూడలేదు. ఎందుకంటే ప్రజల దేవుడు చెప్పిన మహానుభావుడు ప్రపంచంలో ఆయన ఒక్కలే. ఈవేళ వెంకటేశ్వరరావు గారు మార్చాలి, వ్యవస్థను మార్చాలి, కుళ్ళిని వ్యవస్థను మార్చి నవశకం తీసుకురావాలి, ముఖ్యంగా యువత ముందుకు రావాలి అనే లక్ష్యంతో ఉన్నారు. దీనికి నేను ఒకటే పిలిపిస్తాను, ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరుతున్నారు. పార్టీలు కాదు, రాష్ట్రం బాగుండాలి, తెలుగు జాతి కూడా లక్ష్యంతో పనిచేయాలి తప్ప పార్టీలుగా మనం చేస్తున్నాను ఈరోజు. ఎందుకంటే ఆయన ఒక ఐపీఎస్ అధికారి, ఇవాళ మనకంట ఆయన చాలా తెలివితేటలు చాలా ఉన్నాయి. అలాంటి తెలివితేటలు ఇవాళ సమాజానికి అవసరం, ముఖ్యంగా యువతకు అవసరం. ఇవాళ యువత పక్కదారి పడుతుంది, ఇవాళ యువత నిర్వీర్యం చేస్తున్నారు. నేను ఒకటే కోరుతున్నాను, ఏబీ వెంకటేశ్వరరావు గారి ద్వారా రాష్ట్రం బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ ఈ దేశానికి రోల్ మోడల్ కోరుకుంటున్నాను. ఇవాళ చాలా మంది స్వార్థానికి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. దయచేసి ఉదాహరణ తీసుకుందాం, ఇవాళ భారతదేశంలో ఎక్కడ కూడా 99 పైసలు భూమి లేదు, దౌర్భాగ్యం విశాఖపట్నంలో ఉంది. ఇది నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే అర్థం కావట్లేదు. ఇలా చాలా ఉన్నాయి. అసలు డెఫినెట్గా ఇవాళ చాలామంది వచ్చారు, డాక్టర్స్ వచ్చారు, లాయర్స్ వచ్చారు, ప్రొఫెసర్స్ వచ్చారు సార్తో. ఎందుకంటే డెఫినెట్గా సార్ అంతా తెలుసుకొని దీన్ని ఎలా చేయాలి చాకౌట్ చేయబోతున్నారు. డెఫినెట్గా చరిత్ర సృష్టించాలి, ఇప్పుడు ఒక్కరిగానే వస్తారు, చరిత్ర సృష్టించి తీరుతారు. ఏబీ వెంకటేశ్వరరావు గారితో చరిత్ర సృష్టించి ప్రతి వాళ్ళ గుండెల్లో ఉంటుందని మనం చేస్తాను. ఒక అన్నగా, తమ్ముడిగా, కొడుకుగా, మనోడిగా, మీ వాడిగా, మీ మనసులో రాబోతూ మనం చేస్తాను. జై హింద్. ఎప్పటి నుంచో విశాఖపట్నం రావాలని, ఇక్కడ ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి వివరంగా ఇంజనీర్లతోనూ, క్షేత్రస్థాయిలో రైతులతోనూ, రైతు సంఘాలతోనూ మాట్లాడి వాటి గురించి వివరంగా ప్రజలకు చెప్పాలని నేను ఆలోచన పరుల వేదికలో మా సహచరులు అయినటువంటి లక్ష్మీనారాయణ గారు, భవానీ ప్రసాద్ గారు, చక్రవర్తి గారు ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, కానీ వీలు పడలా. అలాగే ఈ స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఎప్పటి నుంచో రగులుతుంది, మీ అందరికీ తెలుసు. దాన్ని కూడా కూలంకషంగా అర్థం చేసుకున్నాకే మాట్లాడదాం అని స్టడీ చేయడం కోసం కూడా వద్దాం అనుకున్నాం, కుదరలా. అటువంటి సమయంలో రామ్ గారు, నాకు ఆయన పరిచయం లేరు, ఎవరో కూడా తెలియదు, మొదటిసారి చూశాను నిన్న.
ఆయన ఫోన్ చేసి విశాఖపట్నం రండి, ఇక్కడ మేధావులతో, ఆలోచనా పరులతో, ప్రజా సంఘాలతో కూర్చుని మాట్లాడుదురు కానీ అని అంటే అది నాకు ఒక వచ్చిన అవకాశంగా తీసుకుని తప్పకుండా వస్తానని చెప్పి ఇవాళ రావటం జరిగింది. నా ముఖ్య ఉద్దేశం ఈ పర్యటనలో వివిధ వర్గాల ప్రజల్ని, ప్రజా సంఘాలని, చదువుకున్న వాళ్ళని, చదువు అనేది ఇంపార్టెంట్ కాదు, కొంచెం ఆలోచించే వాళ్ళని కలిసి సమస్యలను అర్థం చేసుకోవడం నా ముఖ్య ఉద్దేశం. మీడియాను అడ్రస్ చేయడం అనేది వచ్చాం కాదా అని చెప్పి చేయటమే తప్ప ఇది నా ముఖ్య కార్యక్రమం కాదు. ఎందుకంటే విషయాలన్నీ అర్థం చేసుకున్నాకే మాట్లాడాలనేది నా ఉద్దేశం. అందుకని రాత్రి నిన్న సాయంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ముఖ్యమైన సమస్యలకు సంబంధించిన ప్రముఖులతో మాట్లాడుతూ రాత్రి 12 వరకు, పొద్దున మళ్ళా 8 గంటల నుంచి చాలామందితో డిస్కస్ చేశాను. నాకు ప్రాథమికంగా అర్థమైన విషయాలు మీతో పంచుకుంటాను. దాని డెప్త్లోకి ప్రస్తుతానికి పోదలుచుకోవడం లేదు. కానీ మీరు ప్రశ్నలు అడిగితే నేను దాన్ని తప్పకుండా సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దాని గురించి తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. మిత్రులారా, ఈ దేశంలోనూ రాష్ట్రంలోనూ జరుగుతున్న దోపిడీకి ఉత్తరాంధ్ర అతీతం కాదు, విశాఖపట్నం కూడా అతీతం కాదు. ప్రజలకు నిజమైనటువంటి అవసరాలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయదారులకు ముఖ్యమైన అవసరాలు ఏవైతే ఉన్నాయో, నీటిపారుదల విషయంలో కానీ, వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో కానీ, ఇలాంటి విషయాల మీద అలసత్వం అన్ని ప్రాంతాల్లోనూ సమానంగా ఉంది. కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలు మీకేదో ప్రత్యేకంగా అన్యాయం జరుగుతుందని భావించకండి. అందరితో పాటు మీకు కూడా అన్యాయం జరుగుతుంది. మేము రాయలసీమలో పర్యటించాం, ఎక్కువ కాలం మధ్య కోస్తాలో ఉంటాం కాబట్టి అక్కడ సమస్యలు కూడా మాకు తెలుసు. ఉత్తరాంధ్ర సమస్యలు వచ్చి తెలుసుకుందాం అనుకున్నాం. ప్రిలిమినరీగా చూస్తే సమస్యలన్నీ సేమ్ లెవెల్లో ఉన్నాయి. అయినప్పటికీ కూడా రాయలసీమ వాళ్ళని కోస్తా మీద, ఉత్తరాంధ్ర వాళ్ళని కోస్తా మీద, కోస్తా వాళ్ళని విశాఖపట్నం మీద రెచ్చగొట్టే ప్రయత్నాలు రాజకీయంగా జరుగుతున్నాయి. కొన్ని రాజకీయ నాయకులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు. వాళ్ళ పని అది కాబట్టి చేస్తారు. సోషల్ మీడియాకి పరిమితమైనటువంటి యువత, మిగిలిన వాళ్ళు కూడా ఈ పేపర్లో వచ్చింది, కంటికి కనిపించేది చూసి ఏదో ఒక ప్రాంతానికి ఒక ప్రాంతం వ్యతిరేకులు అన్న భావనలో కొట్టుకుపోయి వాళ్ళొక అడ్డగోలు పోస్ట్ పెడితే ఇటువైపు నుంచి ఒక 10 అడ్డగోలు పోస్టులు, సోషల్ మీడియాలో కొట్లాటలు. కిషోర్ అన్నట్టు ఈ కొట్లాటల్లోనే మన శక్తి అంతా దారపోసేసి, మన సమయం అంతా దారపోసేస్తే రోడ్డు మీదకి వచ్చి యాజిటేషన్ చేసేవాడు ఎవడు మిగులుతాడు? అందుకని చెప్పి మన శక్తి అంతా దాంట్లో నిర్వీర్యం అయిపోతాడు. సరే, సోషల్ మీడియా ఒక బలమైన ఆయుధం ఈ రోజున. దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే కిషోర్ చెప్పేది క్షణాల్లో లక్షలాది మందికి చేరిపోవాలనంటే అదొక మంచి సాధనం. కానీ మనం బ్యాటరీలో 2 వైర్లు ఉంటాయి. 2 వైర్లు ఒక లైట్ బల్బు కనెక్ట్ చేస్తే లైట్ వెలుగుద్ది, మోటార్ కనెక్ట్ చేస్తే మోటార్ తిరుగుద్ది. పాజిటివ్ నెగిటివ్ వైర్లు 2 కలిపేస్తే బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోద్ది. జరుగుతున్నది అది. మనలో మనం కొట్లాడుకుని మన బ్యాటరీలు మనం డిశ్చార్జ్ చేసుకుంటున్నాం. వీటిని పనికొచ్చే పనులకి, నిర్మాణాత్మకమైన రాజకీయ పనులకి మన మేధస్సుని, మన సమయాన్ని వెచ్చించడం లేదు. దయచేసి అందరూ ఆలోచించండి. ఈ రోజున రాయలసీమలో ఏ రకమైన దోపిడీ జరుగుతుందో కోస్తాంధ్రలో కూడా అదే రకమైన దోపిడీ జరుగుతోంది. ఉత్తరాంధ్రలో కూడా సేమ్ టు సేమ్, ఏం తేడా లేదు. ఎక్కడ ఏది దోచుకోవడానికి అనువుగా ఉంటే దాన్ని దోచుకుంటున్నారు. ఇందులో పాపం పార్టీలకి అతీతం ఇది. ఒక పార్టీని అనడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితి.
క్షేత్రస్థాయి నాయకుల్ని అందామా అని అంటే క్షేత్రస్థాయి నాయకులు ఎక్కడా కూడా రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయినా సరే క్షేత్రస్థాయి నాయకులు అంటే మండల స్థాయి నాయకులు కానీ గ్రామస్థాయి నాయకులు కానీ ఈవెన్ ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ ఎవ్వరూ నోరెత్తే సాహసం చేయడంలా. నోరెత్తితే మనకెందుకు వచ్చింది, మన ఐసోలేట్ చేసి వచ్చేసారి మనని ఏం చేస్తారో తెలీదు, చివరి నిమిషంలో టిక్కెట్ ఎగ్గొట్టి మనని శటకోపం పెడతారో లేదో తెలీదు, లేకపోతే ఉండగానే మన మీద గోతులు దవ్వుతారో లేదో తెలీదు, పబ్లిక్గా హ్యూమిలియేట్ చేస్తారేమో, నీకేం తెలుసు కూర్చో అంటారేమో, ఎందుకు వచ్చిన గొడవ ఎట్లాగూ మనం చెబితే వినరు అనే పరిస్థితికి వచ్చారు. రామ్ గారు అన్నట్టు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని నిజంగా నమ్మిన వాడు మాత్రమే రాజకీయాలు చేయడానికి అర్హుడు. మాటలు చెప్పటం కాదు. ఎన్టీ రామారావు గారు ఆయనేమి ఆషామాషిగా ఆ మాట అనలా. ఈ భావన మన స్వాతంత్రం రాక పూర్వం నుంచి స్వాతంత్రోద్యమంలో భాగంగా దేశం అంటే మట్టి కాదో దేశం అంటే మనుషులో అన్న రోజుల నుంచి సంఘ సంస్కరణ ఉద్యమాల నుంచి పుట్టినటువంటి భావనది. దాన్ని స్వాతంత్రం వచ్చినాక చాలామంది రాజకీయ నాయకులు మర్చిపోతే ఎన్టీ రామారావు గారు తనదైన శైలిలో అందరికీ నాటుకునేలాగా మళ్ళా ఎత్తి చూపాడు. మీరు త్రిపురనేని రామస్వామి రచనల్లో చూస్తారు, గురజాడప్పారావు రచనల్లో చూస్తారు, సంఘ సంస్కరణలో చూస్తారు, శ్రీశ్రీ విప్లవం మీద రాశాడు అనుకోండి. సో వీటన్నిటిలోనూ మీరు చూస్తారు. దాన్ని ఎత్తి చూపినవాడు ఎన్టీ రామారావు. ఆయన నిజంగా కూడా ఆ మాటను నమ్మాడు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్న మాట నమ్మాడు ఆయన. సరే, ఆయన ఒక రాజకీయ పార్టీ అధినేతగా, రాజకీయ నాయకుడిగా ఆయనకున్న పరిమితులకి లోబడి ఎంత చేయగలిగాడో అంత చేశాడు. ఆ రోజున ఆయన చుట్టూ కూడా కొంతమంది కోటరీలు, తాబేదారులు, భజన పరులు, పనికిమాలినాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ తట్టుకుని ఆయన చేయగలిగింది ఆయన చేశాడు. మహానుభావుడు వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ రోజున ప్రజలే దేవుళ్ళు అని రాజకీయం చేసేవాడు ఎవడన్నా ఉన్నాడా అని చెప్పి మీరు వెతికి చూసుకోండి. అటువంటి వాళ్ళనే రాజకీయ నాయకులుగా గుర్తించండి. మిగిలిన వాళ్ళని రాజకీయాన్ని ఒక వృత్తిగా చేపట్టిన మనుషులుగా మాత్రమే గుర్తించండి. అంతకు మించి వాళ్ళకి ఎక్కువ గౌరవం ఆపాదిస్తే మన గౌరవాన్ని మనం తగ్గించుకున్నట్టు, ప్రజలుగా మన గౌరవాన్ని మనం తగ్గించుకున్నట్టు. ఈ రోజున రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే మేమే దేవుళ్ళం, వీళ్ళందరూ మా భక్తులు, నేను చెప్పినప్పుడు తప్పట్లు కొట్టడానికి మాత్రమే వాళ్ళు అర్హులు, అంతే తప్ప తిరిగి ప్రశ్నించే తాహతు, అర్హత, స్థాయి వాళ్ళకి లేవు అని నమ్మే రాజకీయ నాయకుల పరిపాలనలో గతంలో కానీ ఇప్పుడు కానీ మనం బతుకుతున్నాం. దాన్ని మనం ఒక్కసారి గుర్తించాలి. మన సిటీని మనం వెనక్కి తీసుకునే భావన మనలో కలగాలి. మన ప్రాంతాన్ని మనం తిరిగి మన చేతుల్లోకి తీసుకునే భావన, ఆ కోరిక మీలో కలగాలి. మన రాష్ట్రాన్ని మనం వెనక్కి తీసుకుందాం, మన రాజకీయాల్ని మనం వెనక్కి తీసుకుందాం, మన ప్రయోజనాల్ని మనం వెనక్కి తీసుకుందాం, మన భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని మనం వెనక్కి తీసుకుని మనమే నిర్దేశిద్దాం. అంతే తప్ప పొద్దున్నే లేచిన దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి పోయి దండం పెట్టి బాబు ఇచ్చేసి పెట్టండి, అచ్చేసి పెట్టండి అని చెప్పి బతిమాలే పరిస్థితి నుంచి బయటపడదాము అని చెప్పి ఉత్తరాంధ్ర ప్రజలతో సహా రాష్ట్రంలో ప్రజలందరికీ పిలిపిస్తున్నాను. దయచేసి ఆలోచించండి. ఆ ప్రయత్నంలో నా చేతనైనంత వరకు నేను చేయడానికి నేను రెడీగా ఉన్నాను. నేను చేసుకుంటూ పోతాను. నా ప్రాణం ఉన్నంత వరకు, కాళ్ళు చేతులు ఆడినంత వరకు చేసుకుంటూ పోతాను. నేను ఒక్కడితోనే ఇది తెల్లారుతుందని చెప్పి నేనేం అనుకోవట్లేదు. ఈ రోజున స్వచ్ఛందంగా మీరు అందరూ వచ్చారు. మీలో ఎవ్వరూ నాకు చిరపరిచితులు లేరు. 2-3 నాకు అంతకుముందు పూర్వపరిచయం ఉన్నవాళ్ళు ఉన్నారు. అందరూ కొత్తగా ఫస్ట్ టైం కలుస్తున్నాం మనం. మీ అందరూ ఈ రోజున వచ్చారు, టైం స్పెండ్ చేసి అని అంటేనే మీలో ఉన్నటువంటి ఆ బలీయమైన కోరిక ప్రస్ఫుటం అవుతుంది. దీన్ని ఒక రకంగా ఆర్గనైజ్ చేసి దీన్ని ముందుకు నడిపించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. మీ అందరూ కూడా అందులో భాగస్వాములు కమ్మని చెప్పి కోరుతున్నాను. బ్రాడ్గా ఇది నేను వచ్చిన ఉద్దేశం, నా మనసులో ఉన్న భావన ఇది.
విశాఖపట్నం గురించి ఉత్తరాంధ్ర గురించి చెప్పాలి అని అంటే విశాఖపట్నాన్ని ఒక అదానీ పట్టణంగా ఒక జిందాల్ పట్టణంగా తయారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీ సిటీని మీరు వెనక్కి చేతుల్లోకి తీసుకోవాలి అని అంటే మీరు ప్రజలుగా మీరు నడుం కట్టాల్సిందే. మీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మీ సిటీని ఈ కబంధహస్తాల నుంచి ఎవ్వరూ కాపాడలేరు. వాళ్ళకి ఆ కెపాసిటీ లేదు, ఆ కోరిక కూడా లేదు, ఆ రిస్క్ వాళ్ళు తీసుకోరు. ఈ సిటీని మళ్ళా మీరు కాపాడుకోవాలంటే ప్రజలు నడుం కట్టాల్సిందే. విశాఖపట్నం ప్రజలు విశాఖపట్నాన్ని ఎంతగా ప్రేమిస్తారో నాకు తెలుసు. ఇక్కడికి వచ్చి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు రిటైర్ అయిపోయినా సరే వాళ్ళ ప్రాంతాల్లో భూములు ఇళ్ళు ఉన్నప్పటికీ కూడా విశాఖపట్నం సిటీని వదిలిపెట్టడానికి ఇష్టపడరు.